శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం సంఘ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సమావేశం తీర్మానించింది. స్వర్ణకారుల ఆర్థిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని తెనాలిలోని శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల నూతనంగా ఎన్నికైన కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ సర్వసభ్య సమావేశాన్ని షరాబ్ బజార్లోని మాజేటి నాగేశ్వర వీధిలో గల కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలే కాక స్వర్ణకారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వస్తే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వర్ణకారుల యొక్క సమస్యల పరిష్కారంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అండగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం గొల్లపల్లి శ్రీనివాసరావు, షేక్ నాసర్ అహ్మద్, మునగాల శ్రీనివాస్, వీరమల్లు వీరభద్రయ్య, షేక్ హనీఫా, మునగాల ధనుంజయరావు, వేమలూరి సాయి, సయ్యద్ ఫిరోజ్, భట్టు దుర్గాప్రసాద్, పేరూరి సురేష్, పఠాన్, ఫిరోజ్ ఖాన్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అనుబంధమైనటువంటి తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గౌరవనీయులు స్థానిక అధ్యక్షులు కామాక్షి స్వర్ణకార సంఘం మరి గొల్లపల్లి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి నజీర్ బాషా గారు ఒక ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మొహిద్దీన్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా భద్రా గారు, మరి వారి కార్యవర్గం మొత్తం కూడా గౌరవాధ్యక్షులుగా రవి గారు, మొత్తం టీము 50 మంది బ్రహ్మాండంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం స్వాగతిస్తూ ఉన్నాం. రాష్ట్ర సంఘం తరఫున తెనాలి లాంటి, ఆంధ్ర ప్యాలెస్ లాంటి ఊర్లు మరి ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా బ్యాంకుల ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ మరి ఇవ్వాలని కోరుకున్నాం. తెనాలిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ టీము ఒక గొప్ప వరంలాగా స్థానిక సంఘాలకు పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. కామాక్షి స్వర్ణకార సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గౌరవ సభ్యులు, సలహా సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు అందరితో ఈరోజు మరి రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ ఆనంద మహోత్సవంలో మేము కోరుకునేది ఒకటే, రాష్ట్రాల ద్వారా, ప్రభుత్వాల ద్వారా మా స్వర్ణకారులు, పేద స్వర్ణకారులు ఎంతోమంది చేతి వృత్తి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ సమస్యలు ఎన్నో ఉన్నాయి. మన స్వర్ణకారుల బాధ్యతలను, మన స్వర్ణకారుల బాధలను తెలుసుకొని స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పని వారు ఎంతో ఘనంగా చెప్పారు. మొన్న కూడా రాష్ట్ర నాయకులతో చర్చ పెట్టి స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, వారికి సబ్సిడీ లోన్లు కానీ ఇతర ఏదైనా వారికి అంశాలుంటే నా ముందు తెలియపరచండి అని చెప్పని కోరుకోవడం జరిగింది. మరి ఈ షరాబ్ బజార్లో మాకైతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా మనం ఎంతో క్షీణించిపోతున్నాము. మరి ఇలాంటి సమస్యల్లో మాకంటూ ఒక నిర్మాణాన్ని పూర్తి చేయాలని, మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల ఒక భవనాన్ని నిర్మించి మరి వారు మా 2-3 స్లాబులతో పని పూర్తి చేశారు. తర్వాత కోర్టులో అది ఇదయ్యి తర్వాత అది పెండింగ్ పడింది. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేసి మా కొట్లను మాకు ఇప్పించవలసిందిగా నేను మినిస్టర్ గారికి, ఆలపాటి రంగప్రసాద్ గారికి నేను ఈ కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను.